వందే మాతరం వందే మలయజ శీతలం శశశాంకరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా సుమధురశోభిని సుమధురవాసిని సుకరావరదం మాతరం వందే మాతరం వందే మాతరం. Brothers and sisters, please unmarried, heritage, I shall always try to be worthy of it. I shall give my parents, teachers, and all love, respect, and give everyone with courtesy to my country and my people. Likewise, prosperity, ఒకసారి నేను చెప్పక్కర్లేదు. సెకండ్ ఇయర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇయర్స్ కూడా ఆల్రెడీ చెప్పాను నేను, క్యాంపస్లో ఉండవద్దు చెప్తున్నాను. వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఆల్ ఫర్ ఆల్ గోల్స్ గమనిస్తున్నాను నేను. వాంటెడ్ కూడా వేస్తున్నారు, అది మంచిది కాదు. మీకు ఇష్టం లేకపోతే కాలేజ్ మానుకోండి. తర్వాత లీప్ యాప్ అనేది కొత్తగా వచ్చింది. అది స్టాఫ్కే కాదు, పిల్లలకు కూడా లీప్ యాప్ వేయమని చెప్పడం జరుగుతోంది గవర్నమెంట్. సో ఈచ్ కోర్సుకి మీ లెక్చరర్స్ యాడ్ అయిపోయారు. ఇక మిమ్మల్ని కూడా యాడ్ చేస్తే రోజు అటెండెన్స్ వేయాలి. నైట్ ఫోన్ వచ్చింది, ఆల్రెడీ కొన్ని కాలేజీలు వేస్తున్నారు, మనం వేయలేదు ఇంకా. అది కూడా ఇంప్లిమెంట్ అవుతే 75% యాడ్ అవుతుంది. హాస్టల్స్కి అయితే మీకు లంచ్ పెట్టడానికి కూడా అది తీసుకుంటారట మీ ఆధార్ నెంబర్తో. సో జాగ్రత్తగా కాలేజీ విజిటింగ్ టైంలో ఉంటూ క్యాంపస్లోనే ఉండండి. తర్వాత మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 24వ తారీఖు ఉంటుంది. మీ పేరెంట్స్ని ఖచ్చితంగా తీసుకురావాలి. దీంట్లో ఉద్దేశం గవర్నమెంట్ అమలు పరుస్తున్న పథకాలు అయితేనేమి, స్టూడెంట్కి నోట్స్, పుస్తకాలు, ఈ బెనిఫిషరీస్ అన్నీ మీకు మీ తల్లిదండ్రులకు చెప్పాలి అనే సందర్భం కాబట్టి అది ఇక్కడే జరుగుతుంది. సో మీరందరూ అటెండ్ అవుతూ మీ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. మీరు అది ఇంటిమేట్ చేయడం చెప్పడం జరపమని మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కమిషనర్ గారు, ఆర్టీడీ గారు కూడా. తర్వాత క్లాస్ వర్క్స్ లేవు అని బయట పెడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ పదే చెప్తున్నాను, క్లాస్ వర్క్స్ జరుగుతాయి. మధ్యాహ్నం కూడా జరుగుతుంది. మీకు మీరు సెలవు గ్రాంటెడ్ తీసుకుని వెళ్ళకండి. మీరు లేకపోతే నేనేం చేయలేదు. మీకోసం మేమంతా ఉదయం 8:30 నుంచి సాయంకాలం 5:30 దాకా ఉంటున్నాం క్యాంపస్లో. ఒకవేళ క్లాస్ లేదు, బయట కూర్చొని చదువుకోవాలి. అది మీ బాధ్యత. తర్వాత అక్కడ గుంపులుగా నిలబడుతున్నారు. అదేమంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు అంటున్నారు. అమ్మాయిలు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వస్తే లోపల తీసుకొచ్చి మాట్లాడండి. నేను ఒక సంఘటన నాకు ఎదురైంది అమ్మాయిల గురించి. బంధువు అంటాడు, బయటికి పోతే ఓరాడుతున్నారు, లోపల ఉండి నాన్న అంటున్నారు. నాకే అర్థం కావడం. బాయ్స్ మఫ్టీలో ఉన్నారు, పోలీసులు. మళ్ళీ చెప్తున్నాను, మఫ్టీలో ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఏదైనా గ్యాదరింగ్ ఉంటే అటు వెళ్ళిపోయి మాట్లాడుకోండి. బయట లోపలికి వచ్చి మాత్రం చేయకండి. కాలేజీ ఇక్కడ 5 కిలోమీటర్స్ దూరంలో రేడియస్ ఎక్కడున్నా సరే క్యాచ్ అవుతుంది. క్యాప్చర్ చేస్తున్నారు ఫొటోస్ని. తగు జాగ్రత్తలు తీసుకొని మలుచుకోండి కాలేజీ. తర్వాత మనకి బాయ్స్ హెయిర్ స్టైల్
ఈసారి నేనే కత్తి తీసుకొని క్షవరం చేస్తాను, చేసి చూపిస్తాను కూడా. పదే చెప్తూనే ఉన్నాం, మార్చుకోండి హెయిర్ స్టైల్ అని. ఎవరికి వాడు చూసుకోవాల్సిందే, ఎవడు మీటింగ్ చేయదు. సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోతే చాలా కష్టం స్టూడెంట్స్కి. యూనిఫామ్ గురించి ఫస్ట్ పాయింట్ చెప్పేశాను. సెకండ్ ఇయర్స్ ఆల్రెడీ మీకు యూనిఫామ్ వేసుకురమ్మని చెప్తున్నాం, వేసుకురావడం లేదు. సో ఈ రోజు ఎవరైతే వేసుకురాలేదో కంప్లీట్గా మీరే వెళ్ళిపోండి సోదాలు, లేదంటే కొట్టేస్తా చెప్తున్నా. తర్వాత యూజ్ ఆఫ్ సెల్లులు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే మీరు అమ్మాయిల ఫోటోలు తీసుకొని అవి బయట పడుతున్నారు. 2 సందర్భాలు నా కాడికి వచ్చినాయి. మీరు ఎవరు ఫోటో తీశాడు, ఎక్కడికి పోతున్నాయో తెలుస్తుంది. బాయ్స్ మీ కేర్, క్రిమినల్ కేసెస్ అవుతాయి. దిశ చట్టం ఉంది. అమ్మాయి మీరు ఫ్యాషన్ షో కాదు కాలేజీ మనకు, మీరు ఆ ఫ్యాషన్ నిలబడి ఇట్లా తీయట్లది అని మీరు చేస్తే ఆల్రెడీ గోగులు తీసేసుకుంటుంది. మీరు చెప్పనక్కర్లా, మీకు ఏదైనా అవసరం ఉంటే మీ ఇంట్లో చేసుకోండి. బాయ్స్ ముఖ్యంగా చెప్తున్నాను, జైల్లో పట్టు మళ్ళీ మేము రాము. కాబట్టి సెల్ఫ్ డిసిప్లైన్ చెప్తున్నాను, మరీ అది ఉండాలి. దాని తర్వాత ఫోటో షేరింగ్ అనేది ఎవరికి చేయకండి. మీకు అసలు సెల్లులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు కాలేజీకి? ఈసారి నేను చెప్పకుండానే పని చేస్తాను, ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. తర్వాత మన కాలేజీకి చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏంటంటే షైనింగ్ స్టార్ అవార్డు వచ్చింది మన కాలేజీకి. ఆ షైనింగ్ స్టార్ అవార్డు మనకు ఇది అది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మనకు వచ్చినది LPHWలో. అయితే 20వ తారీఖు ఫంక్షన్ జరుగుతుంది. ఆ అబ్బాయిని సహకరిస్తున్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి 20,000 చెక్కు, మెడల్, సర్టిఫికేట్. సో రేపు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి పోతే అది కొద్దిగా బూస్ట్ ఇస్తుంది మనకి. దాంతో మనం ఒకేసారి కాబట్టి ఇంకా త్వరగా సెటిల్ కావచ్చు. ఎటో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆల్రెడీ మనకి. ఆ ఇండస్ట్రీలో మీకు అందరికి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. సో కరోనాలో ఏంటంటే MPHW వాళ్ళకి MITకి ఏ విధంగా కాంపిటీషన్ వచ్చిందో ఇక మీకు మన కాలేజీలో కాదు అంతా కూడా అన్ని కాంపిటీషన్స్ పెరిగిపోతాయి ఫర్ వొకేషనల్ కోర్సెస్. తర్వాత 4 కంపెనీలతో MUO చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయం నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేశాను. 4 కంపెనీలు వచ్చినాయి. సెకండ్ ఇయర్ పాస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా సార్ మీరు రెఫర్ చేయండి మేము జాబ్ ఇస్తాము. సో కాలేజ్ విత్ టైంలో ఉంటూ మీరు సమయపాలన, అదేవిధంగా ఆ లంచ్ టైంలో మాత్రం పేర్లు పట్టుకునేట పోకండి. ఫస్ట్ ఇయర్ నేను కోర్స్ చెప్పాను, ఒక 4 ఐడియా ఉన్నారు వాళ్ళకి మళ్ళీ చెప్పి. సో ఇప్పుడు తర్వాత ఈరోజు మనకు మెడికల్ క్యాంప్ ఉంది. అమ్మాయిలు ముఖ్యంగా మీకోసమే డాక్టర్ గారు చెక్ చేసి ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తారు రామకృష్ణ సేవా సమితి తరఫున. అదేవిధంగా 25వ తారీఖు బాయ్స్ కూడా సపరేట్గా కండక్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు రాగానే మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఆ ఆఫీస్లో అక్కడ గ్యాదర్ అవుతాం 2వ 3వ రోజు. ఓకేనా? సో వన్స్ అగైన్ సెకండ్ ఇయర్ వాళ్ళు యూనిఫామ్ లేకపోతే ఈరోజు సాటర్డే కాబట్టి జరిగిపోయింది. ఓకే, రేపు మండే నుంచి కాలేజ్ రాకండి. తర్వాత ఒక చిన్న సందేశాన్ని మల్లికార్జున గారు రాశారట. Hello everyone, good morning. My name is Sheikh Irfan Basha. I am studying senior group, OA group, B Camp, Junior College. I would like to talk about my daily routine.
I wake up early morning at 4 a.m. First, I wash my face. Then I spend some time on studying. I write the lessons that were taught the previous day and complete all my homework. After that, I give my breakfast and get ready for college. I reach the college and attend the morning prayer at 9 a.m. Then I go to my classroom and attend my every class. We have our first break at 10:40 a.m. After that break, I attend my classes until 12:40 p.m. Then I have my lunch break. Our afternoon classes begin at 1:30 p.m. After attending 2 classes, we have another break. Then I attend the remaining all classes. The classes ends at 5 p.m. After college, I return homework or to my hostel. I will go to my home. I take rest for 1 hour in the evening. I rise my face and read my lessons. What sir teach in next day. That I learned in class that day. This is my daily routine. Thank you for giving this opportunity. రోజు మీ నిత్య జీవితంలో జరిగే విషయాన్ని సార్ స్క్రిప్ట్గా పెట్టడం జరిగింది. తర్వాత అందరూ పీఈటీ అని వచ్చి బాల్స్ తీసుకొని బయట ఆడుతున్నారు. దయచేసి ఎవరైతే పీఈటీ ఉంటుందో వాళ్ళకే బయట ఆడండి. అది 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు పీఈటీ పీరియడ్ లేదు. యాక్చువల్గా మన ఒకేషన్కి పీఈటీ పీరియడ్ అనేది లేదు. సరే, సమ్ రిలాక్సేషన్ కావాలి కాబట్టి మాత్రం దాంట్లో చేర్చడం జరిగిందంటే, లేకుంటే గో ఫర్ ప్రాక్టికల్స్. ఐటీఐ అయినా సరే, ఒకేషన్ అయినా సరే, డిప్లొమా అయినా సరే. సో వేర్ ఆల్వేస్ టెన్స్ టు గ్రాబ్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో దిస్ మోస్ట్ ఇది యాక్చువల్గా ఒకేషన్ అంటే టెక్నికల్ అంటే స్కిల్స్ అంటే. సో ఎవరైతే బాయ్స్ ముఖ్యంగా పేర్లు గ్రూప్ చెప్పను ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, దయచేసి మనం రిపీట్ చేయకండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు బయటకు వచ్చేసి ఆడండి. అది కూడా 4 to 5. సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాగే తవ జయ గాథా జన గణ మంగళ నాయక జయ హే भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे।